ఈ కార్యక్రమంలో గతంలో మేము చేసిందే అయినా ఇప్పుడు అందరికీ తెలిసేలా మీడియా ద్వారా అందించడం జరుగుతుంది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. రైతు కూలీలకు టిఫిన్ బాక్సులు పంపిణీ చేసిన జన సైనికులు. జాయింట్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆకుల సుమన్ తల్లి కార్యక్రమాలు చేయడంలో ఎల్లప్పుడూ ముందుండే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జన సైనికులు ప్రజల మధ్య నిలుస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నెమూరి శంకర్ ఆదేశాల మేరకు ఇటీవల మరణించిన ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆకుల సుమన్ గారి తల్లిగారు ఆకుల పద్మ జ్ఞాపకార్థంగా ఆయనబోలు మండల రైతు కూలీలకు జనసేన మండల అధ్యక్షుడు బర్ల శివ ఆధ్వర్యంలో టిఫిన్ బాక్సులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బర్ల శివ మాట్లాడుతూ నాకు తెలంగాణకు నేమూరి శంకర్ గౌడ్ అని రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చింది. అదే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆకుల సుమన్ అన్నాను, ఆయన కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చిండు. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆయన వచ్చి చూసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే క్రియాశీలకం అని ఒకటి ఉన్నదక్క, క్రియాశీలక సభ్యత్వం అని మన ఉన్నది మా పార్టీలో. అట్లా ఏంటంటే క్రియాశీలక సభ్యత్వం వేస్తుంటదంటే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏమన్నా ఇట్లనే మన చేనులో కొంటే అడిగి పని చేసుకుంటున్న పాము తేలాగా వచ్చిందా ఇంకోటి ఏంటంటే అది కాకుండా 5 లక్షలు అది వేరు. ఇంకోటి ఏంటంటే మన చేలో పామ కుట్టి మన హాస్పిటల్ అడ్మిట్ అవుతామా, అడ్మిట్ అయినాక వాళ్ళకు అడ్మిట్ హాస్పిటల్ బిల్లు ఎంత అవుతాయో అంతట్లో పవన్ కళ్యాణ్ భరిస్తారు. ఆ క్రియాశీలక సభ్యత్వం నెక్స్ట్ పడతాయి. మీరు ఏ ఊరమ్మా? వర్ధనపేటనా? వర్ధనపేటలో నేనే. వర్ధనపేటలో మీరు ఏ కాదు ఎక్కడ నిరంగటకేనా? అక్కడ మన ఉమేష్ అని ఆయన ఉంటాడు. అదేవిధంగా నేను కూడా వర్ధనపేటలో తిరుగుతామా. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఇయర్ అది తీసుకోవాలి. ఇప్పుడు మేము చెప్తాము అవి పడ్డప్పుడు మేము పేమెంట్ స్టేట్మెంట్ అది, ఎందుకంటే అది తీసుకోవడం వల్ల ఏంటంటే 1 రూపాయి కూడా అది లేదు దాంట్లో చేసి. అంటే మన గురించి ఇప్పుడు ఏమన్నా అయినా కూడా మేము వచ్చి చేయరాక ఇప్పుడు మనకు ఏమన్నా ఇప్పుడు జరిగింది ఒక సంఘటన, చాలా మంది పార్టీలు చెప్తారు పోతారు. కాకపోతే దాని మీద ఏంటంటే నా నెంబరు నా పేరు ఇక్కడ వరదంపల్లి తిరిగేటోళ్ళం కదా, మమ్మల్ని వచ్చి అడిగే అంత హక్కు ఉంటది. ఎందుకంటే మేమే డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినాక మేమే చూపించే బాధ్యత ఉంటది. హాస్పిటల్ ఏమైనా లేదు నేను వరదంపల్లి వాళ్ళని కూడా మీకు చెప్తే మీకు ఆ బీమా తీస్తాడు. ఏమన్నా ఇట్లనే మనకి ఇట్లా చేనుల మీకు వచ్చినాక పామ పురుగు ఖర్చు అది ఉంటుంది కదా, ఆ పామ పురుగు ఖర్చు ఇక చెప్పలేము. చనిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇక చనిపోతే ఆయన మనకు ఆర్థిక సాయం ఇంట్లోకి 5 లక్షలు ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాము తేల ఖర్చు హాస్పిటల్లో పోతామా, హాస్పిటల్లో పడితే హాస్పిటల్లో బిల్లు కట్టడానికి కూడా బిల్లు కూడా వాళ్ళే కడతారు. 50,000 వరకు వాళ్ళే ఇప్పుడు ఆ స్కీమ్ పెట్టిందో అది కూడా ఉన్నది. ఆ బీమా ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వం అనేది ఒకటి ఉన్నది. అది తీసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనకు ఉంటుంది. మన నెక్స్ట్ ఇయర్ మీకు ఖచ్చితంగా చెప్తా, రైతులందరికీ కూడా చెప్పేది ఉంటుంది ఈసారి మాత్రం. అది తీసుకుంటే మీకు మంచిగా ఉంటుంది. ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. నా నెంబర్ ఉంటుంది దాని మీద. నాకు ఫోన్ చేస్తే ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఎట్టుంటే సీఎం దగ్గర పోవాలి, వాళ్ళు అక్కడ అధికారుల దగ్గర కాపీ ఉంటుంది. మన ఎట్టుంటే డైరెక్ట్ ఒకటే పని, నా నెంబర్ దాని మీద ఉంటుంది. నాది నందనే దగ్గరనే కదా, మీరు ఫోన్ చేస్తేనే డైరెక్ట్ ఈ నోటకి ఇచ్చేయండి మా దగ్గర పక్కన. ఇప్పుడు పోయినసారి సామేలు చేసిన చూసినావా. ఖచ్చితంగా మీరు మీకు ఏ డౌట్ ఉన్నా ఇప్పుడు మేము ఖచ్చితంగా ఊళ్ళో కూడా తిరుగుతాం. ఇప్పుడు ఆడ పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ మీటింగ్ పెడితే బాగుంటుంది. అట్లా పెడతాడమ్మా. ఇప్పుడు అందరికి కూడా మాకు అదే ఉన్నది. సార్ మీటింగ్ పెడతాడు ఖచ్చితంగా. మీరు పెదవుల కన్నా సాయం చేయి మిన్న పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో వానాకాలం రైతు కూలీలకు మధ్యాహ్న భోజనం సౌకర్యంగా ఉండేందుకు చిన్న సహాయాన్ని అందించాం. అది చిన్న సహాయం అయినా ఇతరులకు సాయం చేయాలన్న తపన అందరిలో కలిగించడమే మా ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో బర్ల ప్రవీణ్, ఆకులపల్లి వినయ్ కుమార్, బర్ల జానీ, ఆకులపల్లి శ్రీకాంత్, బర్ల మహేందర్, తొగరు శేఖర్, పెరుమాళ రాఘు, యాకర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.